శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం టీడీపీ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన సాంఘిక సంక్షేమ పథకాల ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని నేతలు పేర్కొన్నారు. రేపటి నుంచి ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని మండలం కన్వీనర్ మాజీ ఎంపీపీ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సింగిల్ విండో ప్రెసిడెంట్ ఎన్ గణేష్, డైరెక్టర్ దాదాపేర్ శివరుద్రప్ప, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ గౌడ్ హాజరయ్యారు. సమావేశంలో మండలం కార్యదర్శి బాటా నాగరాజు, ఎన్ గణేష్, రాధిక, ట్రేడర్స్ ప్రసాద్, మార్కెట్ యార్డ్ సభ్యుడు బాలాజీ, ఇండస్ట్రీస్ చంద్రశేఖర్, శివరుద్రప్ప, మేనేజర్ వీరఖ్యాతప్ప, సారక్క, నరసింహమూర్తి, చెట్నడుకు వివేక్, నిరంజన్, ఎల్ఐసి నాగరాజు, డీలర్ అధ్యక్షుడు బంగారుపాలెం తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. అలాగే టీడీపీ కార్యకర్తలు, యువకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు. నేతలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. నమస్కారం. ఈరోజు మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇంతవరకును గడిచిన 2 ఏళ్లలో 90% పథకాలు ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చినారో ఆ 90% పూర్తి చేశారు ప్రభుత్వం. ఇక 3 ఏళ్ల టైం ఉంది. తప్పకుండా అన్ని కార్యక్రమాలు ఏదైతే ఎన్నికలో ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ పరిష్కరించడం జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో సమర్థవంతమైనటువంటి నాయకత్వం, భారతదేశంలోనే ఇలాంటి సమర్థవంతమైన నాయకత్వం ఎక్కడా లేదు. తప్పకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా పూర్తి స్థాయిగా జరుగుతాయని ప్రజలకు వివరించడానికి రేపటి నుంచి గడప డోర్ టు డోర్ పథకాన్ని తెలుగుదేశం పార్టీ ప్రారంభించడం జరుగుతుంది. రేపటి నుంచి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు అమరాపురం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సర్వసభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సర్వసభ సమావేశం అటెండ్ అయ్యామంటే నూతన ప్రభుత్వము 2 ఏళ్ల సంక్షేమము, నమ్మకము, అభివృద్ధి గురించి రేపటి నుంచి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని తలపెట్టింది. మండలంలో ఉన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు, సింగిల్ విండో అధ్యక్షులు, యూనిట్ ఇన్ఛార్జీలు, పంచాయతీ కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, మార్కెట్ డైరెక్టర్లు, సీనియర్ నాయకులు అందరూ కలిసి ప్రతి ఇంటికి పోయి ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని జరుపుటకు పార్టీ ఆదేశించింది. కాబట్టి రేపటి నుంచి మనము ఏదైతే సంక్షేమాన్ని ప్రజలకు అందించామో, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితేనేమి, తల్లికి వందనం అయితేనేమి, దీపం 2 పథకం అయితేనేమి, స్త్రీశక్తి, చేనేతలకు 200 పవర్ లూమ్స్, 500 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆటో డ్రైవర్ల సేవలో 15,000, అన్నదాత సుఖీభవ, 269 అన్న క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే పేదలకు భోజనము, పేదలకు 5 లక్షల బిట్కోయిన్ల పంపిణీకి సిద్ధంగా 5 లక్షల ఇళ్ళు, ఈత కార్మికులకు మద్యం సహాయం, వడ్డేళ్లకు కిట్లు, ఎన్టీఆర్ వైద్య సేవతో సీఎంఆర్ఎఫ్ ద్వారా లక్షలాది కుటుంబాలకు ఆర్థిక సహాయం, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి రేపటి నుంచి ప్రతి ఇంటికి పోయి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని, అభివృద్ధిని వివరించాలని చెప్పేసి కార్యకర్తలకు, నాయకులకు ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు అమరాపురం మండలంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఈరోజు కార్యకర్తల మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దీని ఉద్దేశం వచ్చేసి మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏమేమి అభివృద్ధి చేశాము, ఏమేమి సంక్షేమ పథకాలను ఇచ్చామని ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి చెప్పుతూ ఈ సంక్షేమ పథకాలు వచ్చాయి, ఈ అభివృద్ధి చేశామని చెప్పుకుంటూ మళ్ళీ మేము ఇంకా ఏదైనా ఉంటే, ఇంకా 1-2 ఉంటే అవి కూడా చేస్తామని ఒక భరోసానిస్తూ వాళ్ళు
నచ్చి చెప్పి ఈ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్లు అందరూ కలిసి ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ప్రజల మధ్యలో పోతేనే సమస్యలు అర్థమవుతాయి. ఏమన్నా ఉంటే కూడా మాకు కూడా అర్థమవుతుంది. దాన్ని పరిష్కరించడానికి ఒక మంచి అవకాశమని నేను కోరుకుంటూ